హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే ఈజ్ వెరీ స్పెషల్ డే ఫర్ అస్. ఎందుకంటే మేము తిరుపతి వెళ్తున్నాం. తిరుపతికి ఎందుకు వెళ్తున్నామంటే మా చిన్నోడు తలనీలాలు తీయించడం కోసం. చిన్నప్పుడు గుర్తుందా, ప్రతి ఒక్కరికి సమ్మర్ హాలిడేస్ అంటే ఒక ట్రిప్ ఉంటుంది, అది డివోషనల్ ట్రిప్ తిరుపతి. మేము మార్నింగే స్టార్ట్ అయిపోయాం, ఎందుకంటే మేము టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం 3 months బ్యాక్, బట్ రూమ్ అయితే దొరకలేదు. సో మార్నింగ్ స్టార్ట్ అయిపోయి నైట్కి అంతా వెళ్ళిపోతే ఎర్లీ మార్నింగ్ అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర క్యూలో నిలబడాలంట రూమ్ కోసం. సో అందుకోసమే మేము ముందుగానే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి మేము మళ్ళీ అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళని పిక్ చేసుకొని అఫీషియల్గా స్టార్ట్ అయిపోతాం అనమాట. అక్కడి నుంచి మా కార్లో అందరూ సెట్ అవ్వరు కాబట్టి అక్కడ ఒక రెంట్ కార్ మాట్లాడుకున్నాం. ఇంటి దగ్గర నుంచి రెంట్ కార్లో వెళ్ళాలని ప్లాన్. మా చిన్నోడికి స్పెట్స్ వేస్తుంటే అక్కడ విశాల్ మార్ట్లో తీసుకున్నా, బట్ అదైతే లూజ్ అయిపోయింది. మేము ఇక్కడ అఫీషియల్గా స్టార్ట్ అయిపో జర్నీ మొత్తం పీస్ఫుల్గా సాగాలని చెప్పి, ఆ దేవుడు బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని చెప్పి మేమైతే స్టార్ట్ అయిపోయాం. మా చిన్నోడు ఎక్కడ ఏడుస్తాడో అని కొంచెం భయం వేసింది, బట్ వాడైతే ఫుల్గా నిద్రపోయాడు. ఫైనలీ ఆఫ్టర్ ఏ లాంగ్ జర్నీ వి రీచ్డ్ తిరుపతి. పిఎం లోపు రీచ్ అవ్వకపోతే అక్కడ వెళ్ళేటప్పటికైతే గేట్ ఓపెనే ఉంది. సో లోపలికైతే వెళ్ళిపోయామని దొరికింది. 10 o'clock అక్కడ వాళ్ళని అడిగితే జనాలు చాలా తక్కువ ఉన్నారు, మీరు వెళ్ళి క్యూలో నిలబడండి దొరుకుతుంది అన్నారు. మాకు లక్కీగా అయితే ఒక రూమ్ అయితే దొరికేసింది. సో ఆ రూమ్లోనే అందరూ అడ్జస్ట్ అయిపోయాం. మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయాం. మార్నింగ్ తలనీలాలు తీయించేసుకుంటే కొంచెం రెస్ట్ తీసుకోవచ్చు కదా, వాడు కూడా ఏడవకుండా ఉంటాడని చెప్పి మార్నింగే వెళ్ళిపోయి తలనీలాలు తీయించేసి మళ్ళీ దర్శనానికి వెళ్ళాలని మేము ప్లాన్ అనమాట. సో ఇక్కడ తలనీలాలు తీయించడానికి వచ్చేసాం. చూస్తే వాడు ఏం చేస్తున్నారు నాకు అన్నట్టు చూస్తున్నాడు. మాకైతే చాలా టెన్షన్గా ఉంది, అసలు తీయించుకుంటాడో లేదో అని కొంచెం భయంగా ఉంది. వాళ్ళ మామతో 3 కత్తెరలు అయిపోయిన వెంటనే మొత్తం తీసేశారనమాట. బట్ వాడైతే ఎక్కడ కదలకుండా హ్యాపీగా తీయించేసుకున్నాడు. ఏమో వాడికి మంచిగా ఫ్రీగా ఉందేమో హెయిర్ వెళ్ళిపోతుంటే, బట్ హ్యాపీగా తీయించేసుకున్నాడు. తలనీలాలు తీయించుకున్న తర్వాత పక్కనే కోనేరులో మునగడానికి వచ్చాం. మేమందరం మునిగాం కానీ చిన్నోని ముంచలేదు, ఎందుకంటే కొంచెం కూల్గా ఉంది కదా వెదర్, కోల్డ్ వాటరు, మళ్ళీ ఎక్కడ కోల్డ్ వస్తుందో అని కొంచెం భయం వేసింది. మళ్ళీ జర్నీ చేయాలి కదా, ఇబ్బంది బేబీస్కి కోల్డ్ అయితే మాత్రం. సో అందుకే చేయలేదు. రూమ్కి వెళ్ళి కెటిల్ తెచ్చుకున్నాం కదా, దానిలోనే వాటర్ వేట్ చేసుకొని వాడికైతే స్నానం చేయించాం. స్నానం చేయించి కొద్దిసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత వాడికి కొంచెం తినిపించి స్నానం చేయించి రెడీ చేసుకొని వచ్చేసాం మళ్ళీ 12 o'clockకి. చిన్నపిల్లలకి 12 to 6 వరకే ఉంటుందంట. సో 12 o'clockకి వస్తే బెటర్, మళ్ళీ ఎక్కువ జనాలు వస్తారేమో అని చెప్పి మేము 12 o'clockకి వచ్చేసాం. మా పేరెంట్స్కి సపరేట్గా టికెట్స్ బుక్ చేసాం కదా, సో వాళ్ళైతే సపరేట్గా వెళ్ళిపోయారు. నేను, మా హస్బెండ్, మా చిన్నోడు ఇక్కడ దర్శనానికి వచ్చేసాం. ఇక్కడ హార్డ్లీ మాకు 40 minutes మాత్రమే దర్శనం. అసలు ఎంత తొందరగా అయిపోయిందో. లాస్ట్లో ఒక 5 seconds మాత్రమే చూడనిచ్చారు కదా, అప్పుడు ఎంత ప్రశాంతంగా ఉందో. మా చిన్నోడు అప్పటి వరకు పడుకున్నాడు, లాస్ట్ మూమెంట్లో లేచి చూశాడు. సో ఇంకా చాలు, ఇదే మాకు బ్లెస్సింగ్స్. ఒక్క 5 seconds కోసం ఎంత కష్టపడతామో కదా తిరుపతికి రావడం కోసం, బట్ ఆ 5 seconds చూస్తే చాలు మొత్తం కష్టాన్ని అయితే మర్చిపోతాం. ఇక్కడ మా చిన్నోడికి ఒక ఫోటో తీద్దామని చెప్పి ఎంతో ట్రై చేస్తుంటే అవ్వలేదు. అక్కడ వేరే అతను ఎవరు తీసుకొని ఒక ఫోటో తీస్తా అని చెప్పాడు, బట్ వాడు అక్కడ కూడా ఒక్క ఫోటో కూడా దిగలేదు. లాస్ట్కి ఒక్క ఫోటో అయితే పోజ్ ఇచ్చాడనమాట. అంటే డ్రెస్ అవుట్ఫిట్ బాగుంది కదా, అందరూ బాగుంది అంటున్నారు, ఒక్క ఫోటో తీసుకుందామని చెప్పి నేను తీసుకున్నా. ఇంకా దర్శనం అయిపోయి కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఎండ ఎక్కువగా ఉంది, అరౌండ్ 2 o'clock అయిపోయింది అప్పుడే. సో ఇంకా ఫుడ్కి వెళ్ళాలి కదా ఆఫ్టర్నూన్. అక్కడ ఫుడ్ అయితే మిస్ అవ్వం అస్సలు. మేము ఎప్పుడు వచ్చినా అంతే, తిరుపతిలో అయితే ఫుడ్ అస్సలు మిస్ అవ్వం, ఎందుకో చాలా టేస్టీగా ఉంటుంది. సో ఏ గుడి, ఇక్కడనే కాదు, నేను ఏ గుడికి వెళ్ళినా కూడా మేమైతే తిరుపతి కానీ ఎక్కడైనా సరే ఏ గుడికి వెళ్ళినా మేమైతే అక్కడ పెట్టి అన్నం అయితే తింటాము. ఎందుకో మాకు చాలా ఇష్టం అనమాట, నాకు మా హస్బెండ్కి. అక్కడికి వెళ్ళిన తర్వాత వడ అండ్ పెసరపప్పు చట్నీ, ఒక స్వీట్ చాలా టేస్టీగా ఉంది అసలు. వితిన్ 5 minutesతో అందరూ తినేస్తున్నారు. మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా వస్తుంది. అసలు అలా ఎలా అవుతుందో నాకు కూడా అర్థం కాదు. మరి అందరూ కడుపు నిండానే తింటారు. తినేసి వచ్చేటప్పటికి మా చిన్నోడు చూసారా ఫుల్ నిద్రపోయాడు. మళ్ళీ రీల్ ట్రై చేసాం అవుతుందేమో అని. ఇప్పుడైతే లడ్డు అవన్నీ తీసుకొని ఇంకా రూమ్కి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ వచ్చామన్నమాట. ఇంకొకసారి చూసి వెళ్దామని చెప్పి మేము ఈవినింగ్ వచ్చేటప్పటికి ఇక్కడ స్వామివారిని ఊరేగిస్తున్నారు. అసలు ఎంత మంచిగా అనిపించిందో తెలుసా. మార్నింగ్ ఏమో అక్కడ దర్శనం తీసుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఈవినింగ్ వచ్చేటప్పటికి ఇంకొకసారి దర్శనం అంటే చాలా లక్కీ అనిపిస్తుంది. తర్వాత తెలిసింది ఏంటంటే సాటర్డే ఆ రోజు, సో అందుకోసమే అక్కడ అందరూ భరతనాట్యం అన్నీ చేస్తున్నారు. బట్ మాకు ఉండాలని ఉంది కానీ
మాకు వెళ్ళాల్సిన టైం అయితే వచ్చేసింది. ఎందుకంటే మాకు ఆఫీసెస్ ఉన్నాయి. సో మా ట్రిప్ అయితే ఎండ్ చేయాలన్నమాట ఇప్పుడు. ఇంకా బయటకు వచ్చి కొంచెం షాపింగ్ కూడా చేసాం. తిరుపతి వచ్చిన తర్వాత ఏమైనా కొనుక్కుంటే ఎలా చెప్పండి, ఏదో ఒకటి కొనాలి కదా. కొంచెం షాపింగ్ చేసేసి, ఇక్కడ చాలామంది జనాలు ఉన్నారు. సో అందుకోసం నేను జూమ్ చేసి తీస్తున్నా, అంత క్లారిటీగా అనిపించట్లేదు. నేను ఎక్కడో ఉన్నాను, స్వామివారు ఎక్కడో ఉన్నారు, చాలా లాంగ్ ఉంది. సో అందుకోసం నేను ఫోన్లో నుంచి జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను అనమాట. రెండోసారి దర్శనం అంటే ఎవరికైనా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అది ఈవినింగ్ టైం కదా, చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉంది. ఇది అయిన తర్వాత ఇంకా కొంచెం షాపింగ్ అయితే చూసుకొని, మెయిన్గా మా చిన్నోడికి ఒక క్యాప్ కావాలి, గుండు తీయించాం కదా. సో అందుకోసమే క్యాప్ తీసుకొని ఇంకా స్టార్ట్ అవ్వాలన్నమాట. లేదంటే మాకు లేట్ అయిపోతుంది. నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా ఊరికి వచ్చేసేయాలి. సో అందుకోసమే ఇంకా కొంచెం కొని ఉంటే మమ్మీ వాళ్ళు కొనేసారు. తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోయాం. కొండ దిగుతుంటే చిన్న చిన్న వర్షం, అసలు ఎంత బాగుందో ఆ లైట్స్తో. అక్కడే ఉండాలనిపిస్తుంది, బట్ మనం ఉండలేం కదా, మన వర్క్, మన బిజీ లైఫ్ చాలా ఉంటుంది.